వైసీపీ నుండి అబ్బయ్య చౌదరి, టీడీపీ నుండి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్ కు చావో రేవో అన్న అంశంగా మారడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అబ్బయ్య చౌదరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ఎవరికి వారు ఎన్నికల రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ చర్చ కాస్త బెట్టింగుల దాకా వెళుతోంది. ఈసారి టీడీపీ గెలుస్తుందని, కొందరు వైసీపీనే గెలుస్తుందని, మరికొందరు కోట్ల రూపాయల బెట్టింగులు కడుతూ రాజకీయాల్ని రసవత్రంగా మారుస్తున్నారు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని కోరారు. అబ్బయ్య చౌదరి వర్గం కూడా ధీమాతో ఉంది. ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల పర్వం కొనసాగుతుండటం అక్కడ పొలిటికల్ గా హీట్ పెంచుతోంది.